లేదంటే మా ఇంటి పని మనిషిగా కూడా నువ్వు పనికిరావు. అది గుర్తుపెట్టుకో. నా కొడుకు నీ మాయలో ఎలా పడ్డాడో ఏమో నాకు తెలీదు. నా కాళ్ళు చేతులు పట్టుకుని నువ్వు కావాలి అని ఏడ్చాడు. అందుకే నా మనసు కరిగింది, నీ జీవితం మారిపోయింది. మా నిర్ణయంతో నీ తలరాత మారింది కాని అది నీ అదృష్ట జాతకం కాదు, నీ గొప్పతనం అస్సలు కాదు. అలా గడ్డి పెట్టండి వదిన, కావేరి పొగరు అణుగుతుంది. నా కొడుకు కోసం నేను ఏమైనా చేస్తాను. నా కుటుంబం కోసం ఎంతకైనా తెగిస్తాను. అది నా బలం, బలహీనత కావేరి. నా కొడుకు నిన్ను గుర్తుపట్టలేడు. అసలు నిన్ను వాడు పూర్తిగా మర్చిపోయాడు. అలాంటప్పుడు నువ్వు మాకు అక్కర్లేదు. గీతికని ఇంట్లోంచి పంపించేసే ఉద్దేశంగాని, నిన్ను మళ్లీ కోడలిగా ఆదరించే అభిమానంగాని లేనేలేవు. నా కొడుకు గతం మర్చిపోయి ఇలాగే ఉండాలి. వాడికి ఎప్పటికీ గతం గుర్తుకు రాకూడదు. అది మాకు ఇష్టం లేదు. కాబట్టి నువ్వు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ ఇంట్లోంచి వెళ్లడం నీకే క్షేమం. ఒకవేళ వెళ్ళకపోతే? అనవసరంగా మమ్మల్ని రెచ్చగొట్టకు కావేరి. నిన్ను కాపాడ్డానికి ఎవరున్నారనుకుంటున్నావు? మా తాతయ్యనా? అంత సీన్ లేదు. పోనీ నీ పట్ల సానుభూతి చూపించే నీ మరిది నిఖిలా? నీ మరిది అత్తయ్య మాటని జవదాటడు. ఈ ఇంట్లో నీకెవ్వరూ సపోర్ట్గా లేరు. అఖిల్ సపోర్ట్ కేవలం నీ మీద సింపతి తప్ప అంతకుమించి ఏ రిలేషన్ లేదు. నిన్నేమైనా చేయటానికి మాకు జస్ట్ సెకండ్స్ చాలు. అనాథగా పుట్టావు, అనాథగాని పైకి పంపిస్తాం, గుర్తుపెట్టుకో. అంటే చంపేస్తారా? మాట వినకపోతే చంపడానికి కూడా వెనకాడం కావేరి. సత్యమ్మా, ఏంటి నన్ను ఇలా బెదిరిస్తున్నారు? మీ మాట వినకపోతే నన్ను చంపేస్తారా? ఏ డౌటా? మా వదిన ఒక్క సైగ చేస్తే చాలు, నేనే నీ గొంతు పిసికిపాడేస్తాను బిడ్డా. ఇప్పటికైనా అర్థమైందా నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో? ఇందాకే అర్థమైంది అత్తయ్య. ఈ ఇంటి పెద్ద కోడలు మహాలక్ష్మి అన్న మీరు ఇప్పుడు నా పేరేంటో తెలీదని నటిస్తున్నారు. అవసరమైతే చంపేస్తానని బెదిరిస్తున్నారు. మా అత్తయ్య ఎంత సుగుణ సంపన్నురాలో నాకర్థమైంది. పైకి కనిపించే మీ రూపం వెనుక ఇంకో చీకటి రూపం ఉందని నాకిప్పుడే అర్థమైంది అత్తయ్య. తోడికోడలు ఎప్పటికీ తోడబుట్టింది అవ్వలేదని నిన్ను చూశాక అర్థమైంది సత్య. ఏ, నీ సోది వినటానికి మాకు టైం లేదు. తట్టా బుట్టా సర్దుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి రెడీ అవ్వు, అర్థమైందా? పదండత్తయ్య. కావేరి, నా కొడుకు నిన్ను ప్రేమించాడు కాబట్టి ఆ రోజు నిన్ను కోడలుగా యాక్సెప్ట్ చేశాను. లేదంటే మా ఇంటి పని మనిషిగా కూడా నువ్వు పనికిరావు. అది గుర్తుపెట్టుకో. నా కొడుకు నిన్ను గుర్తుపట్టలేడు. అసలు నిన్ను వాడు పూర్తిగా మర్చిపోయాడు. అలాంటప్పుడు నువ్వు మాకు అక్కర్లేదు. గీతికని ఇంట్లోంచి పంపించేసే ఉద్దేశంగాని, నిన్ను మళ్లీ కోడలిగా ఆదరించే అభిమానంగాని లేనేలేవు. నా కొడుకు గతం మర్చిపోయి ఇలాగే ఉండాలి. వాడికి ఎప్పటికీ గతం గుర్తుకు రాకూడదు. అది మాకు ఇష్టం లేదు. కాబట్టి నువ్వు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ ఇంట్లోంచి
వెళ్ళడం నీకే క్షేమం. ఈ ఇంట్లో నీకెవ్వరు సపోర్ట్ గా లేరు. నిన్ను కాపాడడానికి ఎవరున్నారనుకుంటున్నావు? నిన్నేమైనా చేయటానికి మాకు జస్ట్ సెకండ్స్ చాలు. మాట వినకపోతే చంపడానికి కూడా వెనకాడం కావేరి. మా వదిన ఒక్క సైగ చేస్తే చాలు, నేనే నీ గొంతు పిసికి పడేస్తాను బిడ్డా. మీరు బెదిరించగానే భయపడి పారిపోవడానికి నేను పని మనిషి కావేరిని కాదు, కొత్త కావేరిని. కొడితే దిమ్మ తిరిగిపోయి బొమ్మ బ్లాక్ అయిపోతుంది. ఇందాక రౌడీలతో నా మీద అటాక్ చేయించింది మీరే అని నాకు తెలుసు. అదృష్టం బాగుంది కాబట్టి అఖిల్ బాబు వచ్చి నన్ను కాపాడారు. ప్రతిసారి రాలేరు కదా, అందుకే నా సేఫ్టీలో నేనుండాలి కాబట్టి బెటర్ అని మీ వాయిస్లో రికార్డ్ చేశాను. నాకేమన్నా అయితే దానికి కారణం మీ ముగ్గురు అని పోలీసులకి తెలియడానికి మీ వాయిస్లు రికార్డ్ చేశాను. ఇప్పుడు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా మీద అటాక్ చేసింది మీరేనని పోలీసులకి చెప్తే మీ ముగ్గురు జైల్లో ఉంటారు. కానీ నేను ఆ పని చేయలేను. సో ఈ క్షణం నుంచి నన్ను టార్గెట్ చేయకుండా మర్యాదగా ప్రవర్తించండి. అఫ్కోర్స్ నేను మీ మీద ఎలాంటి ప్రతీకారం తీర్చుకునే ప్లాన్లు చేయను. పిన్ని, త్వరగా వాయిస్ రికార్డులన్నీ డిలీట్ చేయండి. త్వరగా త్వరగా త్వరగా, ఫస్ట్ ఫస్ట్ ఫస్ట్. ఆ పనే చేస్తున్నాను సత్య. డింక్ చెక్క ఈ వాయిస్లన్నీ డిలీట్ చేసేసాను. డింక్ చెక్క. ఇప్పుడేం చేస్తావమ్మా? మీరిలాంటి తెలివితేటలు చూపిస్తారని మీ వాయిస్లో ఆల్రెడీ ఒక పర్సన్కి సెండ్ చేసి పెట్టాను. మీరు నన్నేమైనా చేస్తే ఆ వాయిస్లు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి సాక్ష్యంగా ఇస్తారు. గుడ్ నైట్.
సత్యక సపోర్టుగా ఏదో ఫ్లోలో బెదిరించాను. అదంతా ఉత్తిదే. నేను నీ పార్టీనే కావేరి. అవునా పిన్ని? ఆ ఏంటి, నేను నిన్ను కొట్టానా లేదా అని డౌట్గా ఉందా? అవును పిన్ని, ఇందాక నాలుక మడత పెట్టి నన్ను బెదిరించావు. ఏది, ఇంకొకసారి బెదిరించు. ఆ, అదంతా ఉత్తిదే కావేరి. నాకంత సీన్ ఉందా చెప్పు? ఆ, చెప్పింది చెయ్యాలి పిన్ని. ఏది, నాలుక మడత పెట్టి ఇంకోసారి వార్నింగ్ ఇవ్వు. ప్లీజ్ 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 చెయ్యి. చెయ్. ఏం బిడ్డా, మా వదిన ఒక్క సైగ చేస్తే చాలు, నేనే నీ గొంతు పిసికి చంపేస్తాను. కబడ్దార్. కావేరి, ప్లీజ్ కొట్టుకే తల్లి. దొరికిపోయానని దుమ్ము లేపుతున్నావు. నీకు దండం పెడతాను, నన్ను వదిలే. నేను సర్వెంట్ కావేరిని కాదు. అర్థమైంది, కొత్త కావేరివి. కొడితే దిమ్మ తిరిగిపోయి బొమ్మ బ్లాక్ అయిపోద్ది. నన్ను వదిలేవే తల్లి. గుడ్ నైట్. నువ్వు కావేరిని ఇంట్లోకి తీసుకొస్తే నేను నిన్ను నా రూట్లోకి తీసుకొస్తాను. ఒక్కసారి నా ఒడిలో పడ్డావా చాలు. ఆ కావేరి కాదు కదా, రంభా ఊర్వశి మేనకలు వచ్చినా నన్ను వదలవు. నీకోసం ఎదురు చూస్తున్నాను. ఒక్క నిమిషం. ఇలా కూర్చో. థ్యాంక్స్ గీతిక. ఎందుకు? కావేరి విషయంలో నీ డెసిషన్ నాకు నచ్చింది. నేను మీ భార్యని. భర్త మనసు తెలుసుకుని మసులుకోవాలని నాకు తెలీదా? మీ ఇష్టమే నా ఇష్టం.
మీ మాటకి నేను ఎప్పుడూ ఎదురు చెప్పను. చాలాసార్లు నువ్వు కావేరి రిలేషన్ విషయంలో నా మీద డౌట్ పడ్డావు. కానీ క్లారిటీగా చెప్తున్నాను, తనకు నాకు మధ్య అలాంటి రిలేషన్ ఏది లేదు గీతిక. భర్తగా నీ గౌరవాన్ని, నీ ప్రేమని నేనెప్పుడూ టేక్ ఈజీగా తీసుకోని గీతిక. అప్పుడప్పుడు ఇంట్లో అందరి ముందు కావేరి విషయంలో నువ్వు డౌట్ పడి మాట్లాడడం నాకు చాలా కోపం తెప్పించింది గీతిక. అవునండి, అత్తయ్య కూడా నా విషయంలో నాదే తప్పు అని చెప్పారు. ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే గీతిక. ఒక విషయం చెప్పండి, సెక్రటరీగా కావేరి విషయంలో మీరెందుకు కాంప్రమైజ్ అవ్వరు? తన మీద ఎందుకంత ప్రత్యేక శ్రద్ధ? గీతిక, కావేరి మీద నాకెలాంటి సపరేట్ ఫీలింగ్ లేదు. అయితే తన్నొకసారి సెక్రటరీగా తీసేశాక నేను తప్పు చేస్తున్నట్టు నా మనసు కనిపించింది. అందుకే వెంటనే మళ్ళీ జాయిన్ అవ్వమని చెప్పాను. తనకు ఫేవర్ కానీ సపోర్ట్ కానీ చేస్తే నా మనసుకు సంతోషంగా అనిపిస్తుంది. అదెందుకో ఏంటో నాకు తెలీదు. సో ఇందాక తను బయటకు వెళ్ళి ఏమైపోతుందోనని నా మనసుకి భయం వేసింది. అందుకే అమ్మతో మొండిగా బిహేవ్ చేశాను. పోన్లేండి, మీ మనసుకి నచ్చిందే మీరు చేస్తున్నారు, తప్పే ఉంది. థ్యాంక్ యూ గీతిక. థ్యాంక్స్ ఒకటేనా? ఇంకేమీ లేదా? ముందు నా టెన్షన్ తీరిపోయింది. చాలా రిలాక్స్గా ఉంది గీతిక. యాండి, బా, ఏమైంది? ఇందాక జాకెట్ ముడి లూజ్గా వేసుకున్నాను. సడన్గా టైట్ అయ్యి నొప్పిగా ఉంది. ఎందుకో అర్థం కావడం లేదు. లూజ్ చేయనా? మ్మ్. వస్తున్నా తెస్తున్నా రాయని గాథ కొత్తగున్నా హాయినువా ఏమత్తుగున్నా మాయనువా
మలుపులో వస్తున్నా ఇస్తున్నా రాయని రారా మత్తుకున్నా మాయనువా గీతిక, ఏమైందత్తయ్య? నుదుటన కుంకుమ పెట్టుకోవాలని ఎన్నిసార్లు చెప్పాను? కావేరి, ఆ పూజ గదిలో కుంకుమరణి ఉంటుంది, తీసుకొచ్చివ్వు.